ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నమస్కారం. నా పేరు చిగురుపాటి శరత్. నేను అమెరికా నుంచి మాట్లాడుతున్నాను. 2019 ఎలక్షన్ నగారా మోగింది. మరి మన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి ఇది చాలా కీలకమైన ఎలక్షన్. మన ఆంధ్రప్రదేశ్ దిశ మార్చేసే ఎలక్షన్. 2014 ఎలక్షన్ మరి కొత్త రాష్ట్రానికి స్టార్టింగ్ పాయింట్ అయితే, ఈ ఎలక్షన్ మరి మన రాష్ట్రానికి టర్నింగ్ పాయింట్. ఎందుకు టర్నింగ్ పాయింట్ అంటే, మరి వాళ్ళ పోలవరం కంప్లీట్గా పూర్తయిపోతుంది, అమరావతి కూడా మంచి ఒక స్థాయికి వస్తుంది. ఇకపోతే ఇతరత్ర మనకి బందర్ పోర్టు అది కూడా 18 నెలల్లో పూర్తయిపోతుంది. ఇక పోలవరం, బందర్ పోర్టు, ఇటు అమరావతి, గోల్డెన్ ట్రయాంగిల్ ఫర్ ఎకనామిక్ డెవలప్మెంట్. ఇది మన అదృష్టం. ఎందుకంటే ఈస్ట్ వెస్ట్ కృష్ణా గుంటూరు జిల్లాలో ఈ గోల్డెన్ ట్రయాంగిల్ అనేది రావటం అనేది మన అదృష్టం, అక్కడ ఉన్న అందరి ప్రజల అదృష్టం. ఎందుకంటే రానున్న రోజుల్లో మరి ఇవాళ మనము వ్యవసాయ ఉత్పత్తుల్లో, మన ఫ్రూట్ ప్రొడక్షన్లో భారతదేశంలో మహారాష్ట్రాన్ని మించి ఇవాళ మనం నంబర్ 1 స్థానానికి వచ్చాం. అలాగే రేపు బందర్ పోర్ట్ కనుక కంప్లీట్ అయితే ఇవాళ ఇక్కడ మనకి అమరావతిలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, కొత్త ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చి ఇటు పోలవరం, ఇటు బందర్ పోర్ట్, ఇటు అమరావతి మరి ఎగుమతులకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం చంద్రబాబు నాయుడు గారు రెడీ చేసి పెడుతున్నారు. 2014లో చంద్రబాబు నాయుడు గారిని మరి ఒక నమ్మకం మీద చంద్రబాబు నాయుడు గారికి అయితే అనుభవం ఉంది. ఖచ్చితంగా మన రాష్ట్రాన్ని దిశ మార్చేసే తెలివితేటలు ముందు చూపు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవాలని మరి ప్రజలంతా ఒక ఆత్మవిశ్వాసంతో గెలిపించారు. మరి కని విని ఎరుగని అభివృద్ధి 5 సంవత్సరాల్లో జరిగింది. ఇదంతా మనం కళ్ళారా చూస్తున్నాం కూడా. ఇది ఊరికే మాటలు చెప్పే పని కాదు, చూస్తున్నాం. అందుకనే మళ్ళీ ఈ ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేయాలి. తెలుగుదేశం పార్టీని భారీ మెజారిటీతో గెలిపించుకోవాలి. ఇది చారిత్రక అవసరం. మన భావితరాలు మళ్ళీ ఇంకొక మెడ్రాస్, ఇంకొక హైదరాబాద్, ఇంకో బెంగళూరు వెళ్ళే పని లేకుండా ఇక్కడ రాజధాని అమరావతిలో మరి ఉద్యోగ వ్యాపార అవకాశాలు భారీగా పెరగనున్నాయి. అలాగే అటు పోతే విశాఖపట్నం, ఇటు పోతే అనంతపురం, చిత్తూరు జిల్లా, అన్ని చోట్ల నలుదిక్కుల అద్భుతమైన డెవలప్మెంట్లు జరుగుతున్నాయి. ఇవన్నీ సాగి ముందుకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఇంకొక 5 సంవత్సరాలు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలి. మనం పొరపాటును కూడా కులాలు, మతాలు, ప్రాంతాలు అని చెప్పి మనం కనుక మోసపోయామంటే మన రాష్ట్రం దెబ్బతింటుంది. మన రాష్ట్రం దెబ్బతింటే మన భావితరాలు దెబ్బతింటాయి. తస్మాత్ జాగ్రత్త. కులాలు, మతాలు, ప్రాంతాలు పక్కన పెట్టేసి ఆంధ్ర కోసమే ఓటేద్దాం, ఆంధ్ర భవిష్యత్ కోసమే ఓటేద్దాం. జై ఆంధ్ర. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.